ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యానికి ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సలహాలు అలాగే సూచనలు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాలకు సూచనలు తీసుకుని ఎమ్మెల్యేగా తన బాధ్యత నిర్వర్తించానని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా గ్రామాల యొక్క అభివృద్ధి కావచ్చు, గ్రామాల యొక్క సంక్షేమం కావచ్చు, గ్రామ పరిపాలన ప్రక్షాళన దిశగా తీసుకెళ్లడం విషయంలో తొలి అడుగులు వేసి ఈ రోజున గ్రామ సభల నిర్వహణ ఇది చాలా గొప్ప అంశము. ఎందుకంటే గ్రామాల యొక్క పరిపాలన స్వపరిపాలన జరగాలి, గ్రామాలు స్వయం వృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కూడా వారు చేసుకోవాలి. అదేవిధంగా గ్రామాల యొక్క అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజలు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు అనేది వాళ్ళని భాగస్వాములు చేసి అభివృద్ధిలోను సంక్షేమంలోనూ వాళ్ళ ద్వారా వాళ్ళు కోరుకునే అభివృద్ధిని సంక్షేమం ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ దిశగా ముందుకు వెళుతూనే గ్రామాలు ఆర్థికంగా బలోపేతం చేసి ఆర్థిక వనరులు పెంపొందించుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్లడం, వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఒక గొప్ప మార్పుని, ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావాలన్నది ఈ యొక్క గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. నూతన ప్రభుత్వం